నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ ఇవ్వడానికి వేదిక మీదకి మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ముగ్గురు హీరోయిన్స్ ని ఆహ్వానించబోతూ ఉన్నాము. ఎస్, ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ జయసుధ గారిని, అలాగే జయప్రద గారిని అండ్ సుహాసిని గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తూ ఉన్నాము. Let's welcome the very beautiful Jayasudha Garu, Jayaprada Garu and Suhasini Garu for the next set of awards. వారి పర్ఫార్మెన్సెస్ తో మనల్ని మెస్మరైజ్ చేసినటువంటి ఈ ముగ్గురు హీరోయిన్స్ ఈ రోజు కనుల పండగగా కొన్ని అవార్డ్స్ ని మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రెజెంట్ చేయబోతున్నటువంటి ఈ శుభతరుణంలో వారి ముగ్గురికి కూడా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. Hearty welcome మా ముగ్గురు రాణులకి, ద క్వీన్స్ ఆఫ్ టాలీవుడ్ కి స్వాగతం సుస్వాగతం. మరి ద ఎవర్ గ్లామరస్ బ్యూటిఫుల్ ముగ్గురు హీరోయిన్లకి గట్టిగా ఒకసారి చప్పట్లతో స్వాగతం పలుకుదాము. వాట్ అ ఫ్రేమ్, వాట్ అ బ్యూటీ. నాకు తెలిసి అపురూపమైనటువంటి కలయిక. చాలా ఏళ్ల తర్వాత ఇలా ముగ్గురు ఒక ఫ్రేమ్ లో మనకి కనిపించారు. థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్. మరి ఫస్ట్ అవార్డ్, మరి మొట్టమొదటి అవార్డులోకి వెళ్ళిపోదాం. ఉత్తమ కొరియోగ్రఫర్ శ్రీ గణేష్ ఆచార్య గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. దేవరా సినిమాకి గాను అందుకున్నారు శ్రీ గణేష్ ఆచార్య గారు. ప్లీజ్ వెల్కమ్ శ్రీ గణేష్ ఆచార్య గారు. దేవరా సినిమాలోని ఆయుధ పూజ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ ఆయుధ పూజ సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసినటువంటి కొరియోగ్రాఫర్ మాస్టర్ గణేష్ ఆచార్య గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. వారు 5 లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే సిల్వర్ మొమెంటోని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ గణేష్ సార్. మరి మన నెక్స్ట్ కేటగిరీ ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ గారిని కూడా స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. గ్యాంగ్స్టర్ సినిమాకి గాను శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ గారికి బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అనే ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. యాక్షన్ కొరియోగ్రఫీ చేయడం అనేది మామూలు విషయం కాదు, బోలెడంత రిస్క్ తో కూడినటువంటి పని. కానీ అలాంటి రిస్క్లకి కూడా తెగించి మరి యాక్షన్ కొరియోగ్రాఫర్ ని చేసేటువంటి వారికి శుభాకాంక్షలు. అండ్ అలాగే ఈ సినిమాలో ఆయనే హీరో కూడా. మరి ఈ రోజు సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ గారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ చంద్రశేఖర్ గారు. ఉత్తమ కమీడియన్, ఈ ఉత్తమ కమీడియన్ అనేటువంటి అవార్డ్ ఇద్దరు అందుకుంటూ ఉన్నారు. ఒకరు సత్య గారైతే ఇంకొకరు వెన్నెల కిషోర్ గారు. ఇద్దరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. మత్తు వదలరా సినిమాకి గాను, మత్తు వదలరా 2 సినిమాకి గాను ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు సత్య గారు అండ్ వెన్నెల కిషోర్ గారు. కంగ్రాచులేషన్స్. హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ సత్య గారు అండ్ శ్రీ వెన్నెల కిషోర్ గారు. సత్య గారు, సత్య గారు సార్, ఆయనే సత్య గారు, ఆయన్ని పంపించండి, దయచేసి పంపించండి. లేదు, సత్య గారు సినిమాలో మాత్రమే కాదు, నేను బయట కూడా కొంచెం కామెడీ చేస్తానని ఇలా వచ్చారు. హలో, నమస్కారం. కంగ్రాచులేషన్స్ టు అవర్ డియరెస్ట్ కమీడియన్స్ వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీ సత్య గారు. మరి వెన్నెల కిషోర్ గారు, సత్య గారు ఎవరైనా ఒకళ్ళకి అవార్డు వచ్చుంటే ఒకళ్ళు 5 లక్షలు తీసుకొని వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు మీరిద్దరూ చెరో 2.5 లక్షలు పంచుకుంటున్నారు. మీకో 2.5, మీకొక 2.5. అంతేకాకుండా సిల్వర్ మొమెంటోని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ వెన్నెల కిషోర్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ సత్య గారు. 2 మొమెంటోలు ఉన్నాయండి, ఇద్దరూ కలిసి ఒక మొమెంటోని పట్టుకోనక్కర్లేదు. ఓకే, మరి మన నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్. ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ మిస్ శ్రేయా ఘోషల్ గారు. పుష్ప 2 సినిమాలో సూసేకి అగ్గిరవ్వ మాదిరి అనే పాటకి గాను ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా మిస్ శ్రేయా ఘోషల్ గారు ఈ రోజు సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకోబోతున్నారు. శ్రేయా ఘోషల్ గారు రాలేదు కాబట్టి నన్ను ఏమైనా పాడమంటావా శ్రీముఖి? అమ్మో వద్దులే, నెక్స్ట్ అవార్డుకి వెళ్ళిపోదాము. జయశ్రీ గారు, జయప్రద గారు, సుహాసిని గారు నెక్స్ట్ అవార్డ్ ని ప్రెజెంట్ చేయబోతూ ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ సిద్ శ్రీరామ్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు. ఊరు పేరు భైరవ కోన సినిమాకి గాను నిజమే నేను చెబుతున్నా జానే జానా అనే పాట పాడినందుకు గాను సిద్ శ్రీరామ్ గారు ఈ అవార్డుని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ సిద్
Let's welcome Sri Sid Sriram Garu on stage, please. Sid So, Garu, may we please request you to just hum one line? Yes, yes, yes. So honored to get this award. This is a couple lines of Nijamene Chabutunna. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకే వదిలెల్లకే నా గుండె నీ దోచేసిలా చల్లకే వద చల్లకే నా చుట్టూ రంగులు నీలా తానానే నానానే రారే రా రే. థ్యాంక్ యూ. Oh, wow. Congratulations. ఇలా పాడితే ఎవరు వెళ్తారు చెప్పండి, ఎవరు వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు. సో సిల్వర్ మొమెంటోతో పాటు 5 lakhs క్యాష్ ప్రైజ్ ని, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్. Congratulations. మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ భీమ్ సిసిరోలియో గారు రజాకర్ సినిమాకి గాను గెలుచుకున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ భీమ్ సిసిరోలియో గారు. రజాకార్ లాంటి పీరియడ్ సినిమాకి అద్భుతమైనటువంటి పాటల్ని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అందించినటువంటి మా భీమ్స్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. కేవలం 100% ఎంటర్టైన్మెంట్ ని అందించేటువంటి సినిమాలు మాత్రమే కాకుండా చరిత్రని చెప్పేటువంటి సినిమాలకి కూడా బ్యూటిఫుల్ మ్యూజిక్ ని అందించినటువంటి భీమ్స్ గారు మీకు శుభాకాంక్షల్ని తెలియజెప్తున్నాము. మరి ఈ రోజు సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. భీమ్స్ గారు వాళ్ళ అమ్మగారితో పాటు వచ్చినట్టున్నారు ఇవాళ. ఆహా, నాకు తెలిసి ఈ రోజు నిజంగానే పండగ రోజు. ఏ తల్లికైనా ఇంతకన్నా వేరే ఆనందం ఏముంటుంది చెప్పండి. భీమ్స్ గారు కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ అండ్ శరణ్య ప్రదీప్ గారిని వచ్చి ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకి గాను ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఈ అవార్డుని అందుకుంటున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ మిస్ శరణ్య ప్రదీప్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకి గాను ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా శ్రీ మిస్ శరణ్య ప్రదీప్ గారు ఈ రోజు బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ శరణ్య గారు. కంగ్రాచులేషన్స్ శరణ్య ప్రదీప్, కంగ్రాచులేషన్స్. ఎస్, మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ శ్రీ ఎస్జే సూర్య గారు. సరిపోదా శనివారం సినిమాకి గాను. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ ఎస్జే సూర్య గారు. సూర్య గారు సరిపోదా శనివారం సినిమాలో వైవిధ్యమైనటువంటి నటనతో భయపెట్టారు, బీభత్సాన్ని సృష్టించారు. సూర్య గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్ సూర్య గారు. మరి ఈ రోజు ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ గా బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు సూర్య గారు. కంగ్రాచులేషన్స్ సార్. తదుపరి అవార్డ్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ చిల్డ్రన్స్ ఫిల్మ్ 35 చిన్న కథ కాదు. ఈ సినిమాకి గాను అవార్డ్ మరి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నిర్మాతని అలాగే దర్శకుల్ని, ప్రొడ్యూసర్ శ్రీ కె విశ్వదేవ్ రాచకొండ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ రాళ్లపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే డైరెక్టర్ శ్రీ ఏమని నందా గారిని కూడా రావాల్సిందిగా స్టేజ్ మీద కోరుకున్నాం. నందకిషోర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. 35 చిన్న కథ కాదు అనేటువంటి సినిమాకి దర్శకత్వం వహించినటువంటి డైరెక్టర్ నందకిషోర్ గారు.
బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం గాను ఎంపిక కాబడింది. వీళ్ళకి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా డైరెక్టర్ గారికి ఒక బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం 35 చిన్న కథ కాదు.